90s వచ్చేటప్పటికి ఇవన్నీ అడ్వాన్స్ అయ్యి బాగా డెవలప్ అయిపోయింది. ఓకే, సో రైట్. మరి ఇజ్రాయిల్ ప్రపంచంలో ఉన్న మేధో సంపత్తి అంతా ఒక చిన్న ఇజ్రాయిల్లో ఉండేదాంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందంటారు. ఇజ్రాయిల్ ఎందుకని తన మీద హమాస్ జరిపిన దాడిని ఎదుర్కోలేకపోయింది? ఎక్కడ ఫెయిల్ అయ్యారు వాళ్ళు? ఇజ్రాయెల్ ఫెయిల్ అవ్వలేదండి. October 7th ఈ అటాక్ వాళ్ళు డెలిబరేట్గా దాన్ని దే లెట్ ఇట్ హ్యాపన్ అనమాట. దే అలౌడ్ ఇట్ టు హ్యాపెన్ అంటే దే అలౌడ్ ఇట్ టు హ్యాపన్ డెలిబరేట్లీ. దే న్యూ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్ బట్ దే లెట్ ఇట్ హ్యాపన్ అనమాట డెలిబరేట్లీ. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో ఇటువైపు ఒక చిన్న పీస్ ఆ గాజా అనేది ఉంది, గాజా స్ట్రిప్. ఆ జోర్డన్ బోర్డర్లోనేమో వెస్ట్ బ్యాంక్ అని ఉంది కదా. ఈ ముస్లిమ్స్ అంతా ఈ రెండు ప్లేస్లో ఉంటారు. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఈ గాజా ఉంది కదా, అందులోంచి ఈ పాలస్తీనియన్ ముస్లిమ్స్ ఉంటారు కదా, ఒక 2 million అంత, వాళ్ళందరినీ అందులోంచి బయటికి తోసేసి వేరే దేశానికి పంపించేసి దాన్ని కంప్లీట్గా ఇజ్రాయెల్లోకి ఇంటిగ్రేట్ చేసేయాలని ప్లాన్ అనమాట. ఇది ఆ చిన్న గాజా అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ గాజాకి పక్కన ఓషన్ ఉంది కదా, అందులో $500 billion వర్త్ ఆఫ్ గ్యాస్ ఉందన్నమాట. సో ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటంటే ఆ $500 billion వర్త్ ఆఫ్ గ్యాస్ని వాళ్ళు స్టీల్ చేయాలి. సో అది ఎట్లా స్టీల్ చేయగలరు? కంప్లీట్గా గాజా నుంచి ముస్లిమ్స్ అందరినీ పంపించారనుకోండి, గాజాని ఎవాక్యుయేట్ చేయించేసి ఆ గాజాని కంప్లీట్గా ఇజ్రాయెల్లో ఇంటిగ్రేట్ చేసేసి ఇంకా గాజా ఉండదన్నమాట. అప్పుడు దే కెన్ స్టీల్ దట్ $500 billion వర్త్ ఆఫ్ గ్యాస్. అది అసలు ఒరిజినల్ ప్లాన్ అనమాట. సో అందుకని దే లెట్ ఇట్ హ్యాపెన్. వై డిడ్ దే అలౌ ఇట్ టు హ్యాపెన్? బికాస్ దే నీడ్ ఎన్ ఎక్స్క్యూజ్ కదా. Okay. Now they have an excuse to fight against Hamas, kill them. Right. Gaza people. But during this entire course, they lost their men also, na? ఏంటండి? They lost their people also. ఈ వార్లో అవునండి. ఇప్పుడు యుద్ధంలో అమాయకులు చచ్చిపోతారంటారు, తప్పదు కదా. సివిలియన్స్ పోయారు కదా చాలా మంది. కొలాటరల్ డ్యామేజ్. ఇంకా అది ఫర్ దెమ్ దట్ స్టీలింగ్ దట్ $500 billion ఈజ్ వే మోర్ ఇంపార్టెంట్ దెన్ లూజింగ్ ఎ ఫ్యూ పీపుల్, ఫ్యూ ఇజ్రాయెల్ సివిలియన్స్ అనమాట. సో అది బిగ్గర్ పిక్చర్ అనమాట, బిగ్గర్ ప్లాన్ అనమాట. సో అంటే ఇప్పుడు మీలాంటి ప్రొఫెషనల్స్తో మాట్లాడితే కానీ అసలు కారణాలు బయటికి రావట్లా. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్, భవిష్యత్తులో జరగబోయే ఉగ్రవాద దాడుల్ని దీంతో నియంత్రించే అవకాశం ఉందా? అవకాశం ఉందండి. ప్రస్తుతం ఏంటంటే ఈ టెక్నాలజీస్ ఇప్పుడు సిఐఏలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అందరికీ ఈ టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు. ఆ సిఐఏలో కూడా కొన్ని డిపార్ట్మెంట్, లిమిటెడ్ బ్రాంచెస్, లిమిటెడ్ హై సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, కొన్ని లిమిటెడ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకే ఈ టెక్నాలజీస్ ఉన్నాయని తెలుసు. బై ఎనీ ఛాన్స్ అవర్ NSA హ్యాస్ దిస్? ఇండియాలో మనకి ఈ టెక్నాలజీస్ లేవు. మనకి